సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న లక్ష్మణన్న గారి బర్త్డే సందర్భంగా మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్ చౌరస్తాలో బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. మరి అణగారిన కులాల బిడ్డ, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్న, అట్టడుగు నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంత్రి శాఖలో తీసుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆయన టైం ఉన్నా లేకున్నా కానీ ఆయన కష్టపడుతున్న కష్టానికి భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అనుభవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు సంఘపరంగా విద్యరాజు మాదిగ్గా తెలంగాణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అన్నానగర్ చౌరస్తా దగ్గర మన దళిత సంఘాల తరఫున మన అన్న ఇక్కరాజన్న ఆధ్వర్యంలో మన అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మన అడ్లూరి లక్ష్మణ మంత్రి గారికి, మన సోషల్ వెల్ఫేర్ మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు మరెన్నో పదవులు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మన దళిత సంఘాల తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణన్న గారి జన్మదిన సందర్భంగా మరి మంత్రి గారి జన్మదిన వేడుకలు కంటోన్మెంట్ సికింద్రాబాద్లోని వార్డ్ 3 అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. మరి కష్టానికి మరో పేరుగా నిలిచినటువంటి మన అడ్లూరి లక్ష్మణన్న, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నగారు ఎనలేని సేవలు మరి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి జాతికి ఎంతో సేవలు అందిస్తున్న అన్నగారు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ అన్నకు జాతి అంతా కూడా ఎల్లవేళలా అండగా ఉంటుందని కోరుకుంటున్నాము, ఉంటామని తెలియజేస్తూ మరి అన్నగారు చేసే సంక్షేమ పథకాల్లో అన్ని సామాజిక వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ మన సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నగారి బర్త్డే సెలబ్రేషన్ మనమే ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే కష్టపడే తత్వం ఉండి శ్రమించే తత్వం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మన నాయకుడిని మనమే ఈరోజు గొప్పగా గర్వంగా మనం జన్మదిన వేడుకలు చేసుకుంటేనే ఈరోజు సమాజానికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అన్నగారికి ఈరోజు అన్నానగర్ చౌరస్తాలో ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ అనేది చేయడం జరిగింది.